ఇక 2 రోజులు అయింటే ఖచ్చితంగా నా బండి ఎవరైనా పోలీసులు పట్టుకుంటే ఖచ్చితంగా కేసు అయ్యేది. అసలు ఏం జరిగింది, ఎందుకు పోలీసులు పట్టుకుంటారనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. నా చేతిలో ఉంది కదా, ఇది ఆర్సీ పేపర్ అనమాట, అంటే బండి పేపరు. ఇంకా ఈ పేపర్ అయితే ఆల్మోస్ట్ 31 జనవరికి అయితే ఎక్స్పైర్ అయిపోయింది. అండ్ దీన్ని రెన్యూవల్ అయితే చేయించుకోవాలి. రెన్యూవల్ చేయించుకోకుండా అట్లే ఉంటే ఖచ్చితంగా పోలీసులు అయితే పట్టుకుంటారు. రెన్యూవల్ చేయించుకుందామని చెప్పి నేనైతే షోయక్ దగ్గర అయితే వచ్చేసాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆఫీసు, ఇదే ఆఫీస్లో ఇదైతే రెన్యూవల్ అయితే చేసి ఇస్తారనమాట. ఇక్కడికైతే పంపించారు మా బాబా. అండ్ ఈ పేపర్ తీసుకొని వెళ్ళి అక్కడికి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొత్తం అంతా చెక్ చేస్తారు ఆఫీస్లో. చెక్ చేసిన తర్వాత మనకి ఆ బండి పేపర్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మొత్తం చెక్ చేసి క్యాష్ కట్టించుకుంటారు. 21 KD అయితే కట్టాను నేను. ఒక బండికి అయితే 21 KD అయితే అయ్యింది. ఈ ప్లేస్ అయితే షోయేక్లో 2 సిగ్నల్ దాటుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో అయితే ఉందన్నమాట. ఒక దువార్ ఉంది, అంటే సర్కిల్కి లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. నా చేతిలో ఉన్నాయి కదా ఈ పేపర్స్ తీసుకొని మళ్ళీ మనము వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత బండి కండిషన్ అయితే చెక్ చేస్తారు. అంటే ఇంజన్, బాడీ, లైట్స్ ఆల్ చెక్ ఉంటుంది. ఆల్ ఓకే అయిన తర్వాత అన్ని నేను స్టార్టింగ్లో చూపించాను కదా, అలాంటి పేపర్ అయితే వస్తుంది అనమాట. ఆ పేపర్ అయితే మనకి మళ్ళీ 1 year వరకు టైం ఉంటుంది. 1 year వరకు మళ్ళీ ఏ ప్రాబ్లం రాదనమాట. అంటే మనకి 1 year వరకు దాని అయితే వారంటీ ఉంటుంది. అండ్ ఈ ఆలోకే చేపించేటప్పుడు జస్ట్ ఒక ఇండికేటర్ పని చేయకపోయినా కూడా, ఒక హెడ్ లైట్ పని చేయకపోయినా కూడా మళ్ళీ వెనక్కి అయితే పంపిస్తారు చేపించుకొని రమ్మని చెప్పి. దానికి చిన్న క్రాక్ ఉన్నా కూడా బండి అయితే వెనక్కి పంపించేస్తారు. మన ఇండియాలో అయితే జస్ట్ ఆయిల్ చేంజ్, ఏదైనా చిన్న చిన్న రిపేర్లు చేపించేసుకొని మనం సంవత్సరాలు వాడేస్తాం అనమాట బండ్లు. ఇక్కడైతే అలా కుదరదు. ఖచ్చితంగా రూల్స్ అయితే పాటించాలి. వీడియోలో అందరూ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. టేక్ కేర్, ఉంటా, బాయ్.